ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. గత సర్కారు చేసిన తప్పులను సరిచేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మండలిలో చర్చలు. సర్కారు తీరుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదనే బీఆర్ఎస్ కు ప్రజలు అధికారాన్ని దూరం చేశారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. ఏ రాష్ట్రం చేయలేని రుణమాఫీని ఏకకాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. గతంలో విచ్చలవిడిగా రైతు బంధు ఇస్తే తాము వచ్చాక సాగు యోగ్యమైన భూములకే ఇస్తున్నామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో గత సర్కార్ చేసిన తప్పులకు ఇప్పుడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు జీవన్ రెడ్డి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో సంవత్సరానికి 80,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చడానికి వెచ్చించే పరిస్థితి ఏర్పడితే రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారంట. నేను పత్రికలు చూసా అధ్యక్ష. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఏముంది అధ్యక్ష? 1,00,000 కోట్లు ఏదైతుందో మీరు గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది అధ్యక్ష అంటున్నాను. ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదిలో 57,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం 21,000 ఖర్చు చేశామన్నారు. విద్య, వైద్యాన్ని ప్రక్షాళన చేశామన్నారు మహేష్ కుమార్ గౌడ్. గత సర్కార్ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఎంతో మంది యువకులు, ఆనాడు నిరుద్యోగ ఉన్నట్టు యువకులు ప్రాణాలు అర్పించడం జరిగింది. కానీ ఏమైంది అధ్యక్ష, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఊసే తీయకుండా వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలేదు అధ్యక్ష. దానికి యుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఇచ్చిన ఉద్యోగాలకి అదనంగా 9 మాసాల్లో వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి. గత పాలకులు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్లే కాళేశ్వరం నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా షేరి సుభాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన వైఎస్ను విమర్శించడం సరికాదన్నారు మంత్రి. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో ఇట్లాంటి సమస్యలు వచ్చి నుండే దాని కొరకే తెలంగాణ ప్రజలు బాగా ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్తున్నా. మీరు చెప్తుంది కూడా నేను మాట్లాడతా మేడం నన్ను మాట్లాడనీయండి. ఆ 9 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది, రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లుగా బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కులగణన సర్వేతో బీసీ వర్గానికి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలంతా తోడుగా ఉంటామని, కానీ ఇష్యూ అంతా కులగణన దగ్గరే వచ్చిందన్నారు మల్లన్న. మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే గౌరవ అధ్యక్ష, మీరు కూడా ఇదే వర్గాల నుంచి వచ్చినారు. ఈ వర్గాలకు ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి లెక్కలు పక్కాగా ఉండాలని చెప్తా ఉన్నా నేను. ఇది ఎవరి మీదనో కోపం కాదు, ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఈ బాధ. మరి ఈ వివక్ష పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభాకు తగ్గట్టుగా వాటా రావాలి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన పూర్తి చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు న్యాయం జరిగేలా అందరూ సహకరించాలి తప్ప ప్రభుత్వ చిత్తశుద్ధిని విమర్శించడం సరికాదన్నారు. సభలో బిల్లు ఆమోదించి 42% కోటా అమలు చేస్తామన్నారు. ఇది ఏ ఇబ్బంది రాకుండా ఎట్లా చేద్దాం, సలహా చేస్తే పర్వాలే. దీన్ని ఎట్లనైనా మనం అమలు చేసుకోవాలని గట్టి కొట్లాడాలని కోరుతున్నాం వారిని. ఇది 42% ఈ సభలో అమలు చట్టం జరగాలి, కేంద్రం గోదాం, కేంద్రం బరాబరు చేయాలనేటువంటి విధంగా అడగడానికి ప్రయత్నం చేద్దామనే మాటను మీ ద్వారా గౌరవ సభ్యులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఇంత పెద్ద ప్రక్రియ. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.